హాయ్ బ్రో. హాయ్ అన్న. సో సంక్రాంతి బరిలో 3 సినిమాలు ఉన్నాయి. ఓకే. ముఖ్యంగా ఎక్కువ వినిపించే పేరు గేమ్ చేంజర్. గేమ్ సో చేంజర్. గేమ్ చేంజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి? ఎక్స్పెక్టేషన్ అంటే మేబీ ఒక్క సాంగ్ కోసమే 20 crores ఖర్చు పెట్టడం అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్. నాన్న హైరన్న సాంగ్. శంకర్ అంటే డైరెక్టర్ రోబో సినిమా తీశారు, నా ఫేవరెట్ సినిమా. దానివల్ల గేమ్ చేంజర్ అనేది కూడా ఒక హై రేంజ్ లో పోయే అవకాశం ఉందంటున్నా. అయితే నిన్న రామ్ చరణ్ గారు కూడా చెప్పారు ఎట్లా అంటే ఈ సినిమాలో శంకర్ మార్కు కనిపించడం కాదు మాస్ లెవెల్ కనిపిస్తుంది. సో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఓకే నా, మీరు చెప్పినట్టు రైటే. మాస్ లెవెల్ కాదు, దానమ్మ మాస్ లెవెల్ కి వెళ్తుంది నా సినిమా. మేబీ నాకు తెలిసి సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి, అన్ని సాంగ్స్. ఓకే. అయితే ప్రమోషన్ విషయంలో కొంత వెనుకబడ్డారు అంటున్నారు గేమ్ చేంజర్ టీమ్. ఓకే. ఎట్లా అనిపిస్తుందా? నాకైతే డౌట్ లేదన్న. మినిమం ప్రమోషన్ వరల్డ్ వైడ్ గా ఎక్కడ అవునన్నా. చూసినా కనిపించింది. గేమ్ ఓకే, చేంజర్ ఓకే. అంత చేస్తలేరు కదా. సో ఏం రీజన్ అనుకుంటున్నాం? అలా అంటున్నారా? అయితే మేబీ పుష్ప వచ్చి ఇంకా 10-20 days అయిపోయింది. మళ్ళా గేమ్ చేంజర్ అంటే నెక్స్ట్ మంత్ సంక్రాంతి కాబట్టి మేబీ కొత్త సంవత్సరంలో కొత్తగా స్టార్ట్ చేయొచ్చు మళ్ళా ఫస్ట్ దాకా నుంచి. శంకర్ గారి విషయానికి వస్తే లాస్ట్ మూవీ భారతీయుడు భారతీయుడు మాత్రం చాలా ఫ్లాప్ అయింది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద పడే అవకాశం? ఫ్లాప్ అయిందంటే భారతీయుడు ఒక మంచి సినిమా అది.